ఇంటికొచ్చి నా మనుషుల మీద అరుస్తూ దౌర్జన్యం చేస్తావేంటి? నీ వాళ్ళ మీద అరిచినందుకే నీకింతిదిగా ఉంటే అక్కడ నీ కోసం నా చెల్లెలు ప్రాణాలు తీసుకోపోయింది. నువ్వేమో చీమ కుట్టినంత పెయిన్ కూడా లేకుండా ఉన్నావు. నాకెలా ఉండాలి? అందుకని అక్కడి కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నావా? నువ్వు అరిస్తే భయపడడానికి ఎవరు లేరిక్కడ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎవరింటికొచ్చి మాట్లాడుతున్నావో తెలుసా? సూర్యదేవర వారింటికొచ్చి ఈ వంశ వారసుడు అభిరామ్ ముందు నిలబడి మాట్లాడుతున్నావు అని గుర్తుపెట్టుకో. పన్నెండేళ్లు దొంగలా బతికావు, ఇప్పుడొచ్చి ఇంటి పేరు చెప్తున్నావు. సిగ్గనిపించట్లేదు? నేనేం చేస్తే నీకెందుకురా? నన్ను నిలదీయడానికి నువ్వెవర్రా? నేనెవరా చెప్తాను విను. బామ్మర్దిని బండిలో కూర్చోపెట్టుకుని భగవద్గీత చెప్తున్న కృష్ణుని కాదు నేను. తప్పు చేసిన కంసుడి తల్లి అన్నైనా క్షమించకుండా చంపిన ఆ కృష్ణుణ్ణి. నిన్ను నా చెల్లెలు ప్రేమించకుండా ఉండుంటే నా పేరు ఫేసు తెలియకుండానే నువ్వు చచ్చుండేవాడివి. శశికి నువ్వంటే ఇష్టమన్న ఒకే ఒక్క కారణంతో వచ్చాను. నువ్వు శశి అన్నయ్యవి కాకపోయి ఉంటే ఈ పాటికి నిన్ను మస్తు చేసి ఉండేవాడిని. రేయ్, నేను కూడా తండ్రి చెప్పాడని అడవికి వెళ్ళిన రాముణ్ణి కాదు, తండ్రిని అవమానించిన రాజులందరినీ చంపిన పరశురాముణ్ణిరా. నువ్వు ఎవడివైనా కావచ్చు, నా చెల్లెలు నిన్ను ప్రేమించిన పాపానికి తనని పెళ్లి చేసుకుంటావు లేదని అడగడానికి వచ్చాను. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. చెల్లికి లేని సంతోషం నాకెందుకు? అడుగుతుంది నిన్నే. సే ఎస్ ఆర్ నో. వారిని పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చాడా? ఇంకా చెల్లెలు జోలికి వస్తే చంపేస్తానని బెదిరించడానికి వచ్చాడేమో అనుకున్నా. ప్రేమించాక ఎందుకు పెళ్లి చేసుకోడు? ఇక యుద్ధం లేనట్టే. వినిపించట్లేదా? నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. చేసుకోను. మళ్ళీ చెప్పు. ఒకసారి చెప్తే వినబడదా? నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం కుదరదు. వామ్మో, ఇదేదో తిరకా శవారంలో ఉందే. యుద్ధం తప్పుదో. అభి, ఏంట్రా నువ్వనేది? కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? కోపంలో కాదు జేజీ, ఆలోచించే చెప్తున్నా. ఏం ఆలోచించావురా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోను అనడం అన్యాయం. నీకు తెలీదు నాన్నమ్మా. నాకు ముందే తెలుసురా, నువ్వొక ఫ్రాడ్ చీటర్ అని ముందే తెలుసు. నా చెల్లికి చెప్పాను కూడా. పాపం ఆ పిచ్చిది వినకుండా ప్రాణాలు తీసుకోపోయింది. తను చావు బతుకుల్లో ఉన్నా నువ్వు హాస్పిటల్కి రానప్పుడే నాకు అర్థమైంది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నీ చెల్లెల్ని టార్గెట్ చేశానని నువ్వు నా చెల్లెల్ని ట్రాప్ చేశావు. ప్రేమ పేరుతో అమాయకురాలి గొంతు కోసావు. నువ్వు పెద్ద క్రిమినల్ విరా. బిజినెస్ కోసం నెంబర్ 1 అవ్వడం కోసం నేనెంతో మందిని బెదిరించాను, దందాలు దౌర్జన్యాలు చేశాను. కానీ ఏ రోజు ఆడపిల్ల జోలికి వెళ్ళలేదు, వాళ్ళ జీవితాలతో ఆడుకోలేదు, నీలా మోసం చేయలేదు. రాయ్, నేను ప్రేమించానురా, మోసం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం మోసం కాదా? అది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? నీ చెల్లెల్ని ఎవడన్నా ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? రాయ్, నా చెల్లి జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను. ఓ, నీ చెల్లికొక న్యాయం, నా చెల్లికొక న్యాయమా? ఓకే, నీకు శశికి పెళ్లి చేయాలని నాకు లేదు. హాస్పిటల్కి వచ్చి పెళ్లి చేసుకోనని శశితో నువ్వే చెప్పు. నువ్వు పెళ్ళొద్దంటేనే శశి చావబోయింది.
అదే మాట నేను చెప్తే నిజంగానే చచ్చిపోతుంది. నీ చెల్లి శవాన్ని చూడాలనుకుంటున్నావా? రాయ్ రాయ్ మేడం, ప్రసాద్ గారు మళ్ళీ కాల్ చేస్తున్నారు. చెప్పాను కదా నాగభూషణం, ఆ ఇంట్లో నుంచి కంటిన్యూస్ గా కాల్స్ వస్తాయి అని. లిఫ్ట్ చేయి. చెప్పండి అంకుల్. అమ్మ నిత్య ఇక్కడ బావా బామ్మర్ది తిట్టుకుంటున్నారా? కొట్టుకుంటున్నారమ్మా. అప్పుడెప్పుడో టీవీలో మహాభారతం చూశాను, ఇప్పుడేమో డైరెక్ట్ గా ఇంట్లో చూస్తున్నాను. చంపేస్తాను. వదలండి. చంపేస్తా. వావ్, ప్రోగ్రెస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫాస్ట్ గా ఉందన్నమాట. త్వరగా రామ్మా. ఇదిగో వాళ్ళని విడదీయటం మా వల్ల కావటం లేదో. ఇద్దరులో ఓరో ఒకరు చచ్చిపోయేలా ఉన్నారు. ఇంకాసేపు అలాగే వాళ్ళని కొట్టుకోనివ్వండి అంకుల్. మీరలా చూస్తూ ఉండండి. ఏందమ్మా చూస్తూ ఎట్టా ఉండేది? పోనీ పోలీసులకు ఫోన్ చేయనా? చెయ్యండి, కానీ పోలీస్ జీప్ కంటే ముందు అంబులెన్స్ వస్తుంది. ఎందుకమ్మా? ఏంది వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడానికా? కాదు, మిమ్మల్ని మోర్చురీకి తీసుకెళ్లడానికి. అమ్మో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మీరు ఆ ఇంటి నాశనమే కదా కోరుకున్నారు. అది జరుగుతుంటే కళ్ళార్పకుండా చూడ్డం మాని కంగారు పడుతున్నారెందుకు? జస్ట్ వాచ్ ద వార్. అమ్మా నిత్య, మేడం, నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముందైతే వాళ్ళ ఫైట్ కంప్లీట్ అవ్వండి. వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనకేంటి లాభం మేడం? లాభం లేకుండా నేనే పని మొదలు పెట్టను నాగభూషణం. అంటే అభి చాణక్యులు కొట్టుకుంటే అభి శశీలకు పెళ్ళెలా అవుతుంది? మనకు కావాల్సింది అభి శశిల పెళ్లి కాదు, చాణుక్య దివ్యల పెళ్లి. ఆ పెళ్ళే జరగనప్పుడు ఈ పెళ్ళెలా జరుగుతుంది మేడం? జరుగుతుంది, అది కూడా ఈ రోజే జరుగుతుంది. ఏమంటున్నారు మేడం? ఈ రోజు చాణక్య దివ్యాలు పెళ్లి జరుగుతుందా? అదెలా సాధ్యం? ఆ రోజు జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. ఆమె ఏ రోజైతే పుట్టిందో ఆ తరువాతి రోజే ఆమె వివాహ గడియలున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే ఆమెకు మరణం, మీకు జీవితం. గుర్తొచ్చిందా నాగభూషణం? దివ్యకి పుట్టినరోజు తర్వాతి రోజే దాని చావుకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ పెళ్లి గడియలే తనకి మృత్యు గడియలుగా మారబోతున్నాయి. కాబట్టి ఈ రోజే దాని పెళ్లి జరగాలి. అందుకే ఇలా సెట్ చేశాను. కానీ మేడం, అభి చాణక్యులు శశి కోసం గొడవ పడుతున్నారు. అలాంటప్పుడు శశి పెళ్లి కాదని దివ్య పెళ్లి ఎలా అవుతుంది? అంటే అది అసలు సంబంధం లేని విషయం కదా అని. సంబంధం ఉంది నాగభూషణం. పంచభూతాలకి ఆ ఇంటికి ఎప్పటినుంచో తగు ఉంది. ఆ పంచభూతాలే పగబట్టి దివ్య మెడలో చాణక్య చేత తాళి కట్టిస్తాయి.
శాపానికి దివ్యను అప్పజెప్తాయి. అదేలాగో కాసేపట్లో నీకే తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. తేలిపోవాలి ఈరోజు. చంపేస్తా. ఈరోజు అయిపోతా. ఆపండి ఆపండి ఆపండి, ఇక చాలు. పిచ్చా మీకు? ఎందుకు కొట్టుకుంటున్నారు? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అన్నయ్యకి. వాడికి పిచ్చెక్కింది. ఇంటికొచ్చి గొడవ చేసింది ఎవర్రా? నువ్వా నేనా? నేను ఇంటికి ఎందుకు వచ్చానురా? నీ వల్ల కాదు. అక్కడ నా చెల్లెల్ని చావులోకి నెట్టేసి ఇక్కడ హాయిగా ఉన్నాం. అది చచ్చినా పర్వాలేదని ప్రశాంతంగా ఉన్నాం. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అనవసరంగా నిందలు వేయకు. వీడి గురించి నీకేం తెలుసు? కారణం లేకుండా కన్న తల్లిని సొంత చెల్లిని వదిలేసి 12 ఏళ్లు పరారీలో ఉన్నాడు. మాటలు జాగ్రత్తగా రాణి చాణుక్య. తను మా అన్నయ్య. మా అమ్మ పెంపకంలో పెరిగినవాడు. మంచివాడు. తొక్కలో మంచివాడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. కలకత్తాలో వీడికి తెలియని పోలీసు లేడు. వీడు వెళ్ళని జైలు లేదు. అక్కడ నేర జీవితం గడిపాడు వీడు. ఇది నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు చాటుగా దాక్కున్నాడు. ఇలాంటి వాడికి నా చెల్లెల్ని ఇవ్వకూడదని మొదట్లోనే డిసైడ్ వీడి గురించి నిజాలు చెప్పినా ఆ పిచ్చిది నమ్మకుండా చావుపోయింది. అయినా కూడా వీడి తనను పెళ్లి చేసుకోనంటున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? అబద్ధాలు చెప్పకు చాణుక్య. మా అన్నయ్య శశిని లవ్ చేశాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. అవునా? అయితే అడుగు. శశిని పెళ్లి చేసుకోమని అడుగు. మళ్ళీ అడగడం అంతా ఎందుకు? మా పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో దైవ సాక్షిగా అన్నయ్యకి శశికి పెళ్లి జరుగుతుంది. ఆ మాట తనని చెప్పమన్నావు. చెప్పన్నయ్యా. ఇందాక వాడికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను దివ్య. అసలు పెళ్ళే చేసుకోను. అసలు పెళ్ళే చేసుకోను. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? జోక్ చేస్తున్నావా? సీరియస్గా చెప్తున్నాను. నా లైఫ్లో పెళ్ళి అనేది లేదు. తప్పవి. ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేస్తావా? పాపం రా. నీకు తెలీదు నాన్నమ్మ. నువ్వు మాట్లాడకు, నోరు మూసుకొని ఉండు. ఏంట్రా పెద్ద చిన్న లేకుండా నోరు మూసుకో అంటావా? ఇదేనా మీ అమ్మ పెంపకానికి నువ్విచ్చే గౌరవం? మధ్యలో మా అమ్మని తీసుకురాకు. మా అమ్మకు దీనికి ఏ సంబంధం లేదు. శశి మేడం చాలా మంచివారు అభిబాబు. మీరంటే ప్రాణం.
మీరు కూడా శశి మేడంని ప్రేమించారు కదా, దయచేసి పెళ్లి చేసుకోండి. పనోడివి పనోడ్లా ఉండు చారుకేసా, ఉండు చారుకేసా, ఉండు చారుకేసా, ఉండు చారుకేసా, ఉండు చారుకేసా. నెత్తికి ఎక్కాలని చూడకు. ఇన్నాళ్ళు ఆ ఇంటి ఎంగిలి మెతుకులు తింటూ అక్కడే కుక్కలా పనిచేసావు కదా, వాడికే వత్తాసు పలుకుతావు. ఏం మాట్లాడుతున్నావురా? చారుకేస పనోడా? వాడు నీ చిన్ననాటి స్నేహితుడురా. వాడిని అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది? చిన్నప్పుడు కలిసి పెరిగితే పనోడు యజమాని ఫ్రెండ్స్ అయిపోతారా? ఏదో కాస్త చనువిచ్చాను కదా అని చంకనెక్కించుకోలేను. ఒరే ఒరే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? ఏమైంది నీకు? రేపో మాపో పోయేదానివి, నాకేమైతే నీకెందుకే? అధిక ప్రసంగం చేయకుండా వెళ్ళు మూల పడకుండా, వెళ్ళు మూల పడకుండా, వెళ్ళు మూల పడకుండా, వెళ్ళు మూల పడకుండా, వెళ్ళు మూల పడకుండా. ఏందే ఇట్ట మాట్లాడుతున్నాడా? ఇట్టి చెప్పినట్టు నిజంగానే ఇంటికి భోగాలం వచ్చిందే. నా కళ్ళతో నాశనాన్ని చూస్తున్నాను. అన్నయ్య, నువ్వు నిజంగా మా అన్నయ్య అభిరామ్దేనా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. ప్లీజ్ దివ్య, డోంట్ ఇంటర్ఫియర్. తను చెప్పింది నిజమేనా అన్నయ్య? నువ్వు క్రిమినల్ బా? నేనేం చేసినా నీకోసమే దివ్య. అంటే నా కోసం శశిని కాదంటున్నావా? ఎందుకన్నయ్య? ఎందుకు, ఏమిటి అని అడక్కు. నాకు తెలియాలన్నయ్య, చెప్పు. నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి, అంతే. నా సంతోషానికి నువ్వు శశిని పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటన్నయ్య? అవన్నీ ఇప్పుడు చెప్పలేను. ఇంతకు మించి నన్నేమీ అడగకు. నేను అడుగుతున్నాను, నాకు చెప్పు. రే, నువ్వే పడరా నన్ను అడగడానికి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాంటప్పుడు నా చెల్లెని ఎందుకు లవ్ చేసావు? రే, అది నా పర్సనల్. ప్రేమించినట్టు నటించి మోసం చేయడం నీ ప్రొఫెషన్ అని చెప్పు. అవునరా, నేను క్రిమినల్నే. అయితే ఏంటి? అయితే ఏంటి? రే రే రే, నా చెల్లెలి కోసం నేను ఏమైనా చేయగలను. నన్ను ఆపగలవా? నీకు నీ చెల్లి ముఖ్యమైతే నాకు నా చెల్లి ముఖ్యం. రే, అయితే వెళ్ళి నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇంత దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నీ చెల్లిని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసుకో. నా ఇంటికి వచ్చి అడుక్కోవడం ఎందుకురా? అవుట్. నన్నే గెట్అవుట్ అంటావా? నన్ను బెగ్గర్ అంటావా? అవునరా, నువ్వు బెగ్గర్వే. అందుకే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడుక్కోవడానికి వచ్చావు. ఆత్మాభిమానం ఉంటే వెళ్ళిపో. నాకు నా చెల్లెలి సంతోషం ముఖ్యం. నువ్వు నీ చెల్లెలు ఏమైపోయినా ఐ డోంట్ కేర్. యూ చీటర్. మళ్ళీ షర్ట్ పట్టుకుంటావరా? పోరా. అమ్మా అమ్మా నిత్య, ఏంటి సార్ ఫోన్ చేయకుండా మీరే పరిగెత్తుకొచ్చారు? అది అక్కడ ఆ ఇంట్లో. చెప్పండి అంకుల్, ఏం జరిగింది? అది అది అభి చాణక్యులు కొట్టుకుంటున్నారు అంటున్నారు కదా, ఎవరికైనా ఏమైనా అయిందా? అంటే అంటే అది బా ఏంటి మీ సస్పెన్స్ సార్, తొందరగా చెప్పండి. అది 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 ఏంటి? ఏమైంది? చాణక్య చేతిలో అభి చచ్చిపోయాడా? లేదు. పోనీ అభి చేతిలో చాణక్య చచ్చిపోయాడా? హో, ఇద్దరు పోయారా? కాదు. మరి ఎవరికి ఏమైంది చెప్పండి. అది దివ్య
దివ్యకి ఏమైనా అయిందా? దివ్యకి ఏమైంది? దివ్యకు ఏమైంది దివ్యకి?